హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ 2425. ఈరోజు మన కిచెన్లో వెజ్ కర్రీ చేశానండి. దోసకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ దోసకాయలో మటన్ కూడా వేసి చేస్తారండి. ఇది మనం మొత్తం వీడియో చూడాలనుకుంటే దోసకాయ మటన్ కర్రీ మన వీడియోలో ఉందండి. మొత్తం వీడియో చూడాలనుకుంటే కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియో చూడొచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులోంచి పచ్చిదనం పోయేంత వరకు కలిపేసేసుకొని, తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని ఇందులోకి వేసేసుకోవాలి. మనం దోసకాయ కర్రీ చేసే ముందు, దోసకాయ కట్ చేసే ముందు అది చేదు ఉంటుందో లేదో చూసుకోవాలి. దోసకాయ ఒక్కొక్కప్పుడు చేదు ఉంటుందండి. ఇందులోంచి పచ్చిదనం పోయేంత వరకు మూత పెట్టి, తర్వాత మూత తీసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసేసి 3 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఉప్పు కారాలు బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఆయిల్లో దోసకాయను కొద్దిసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి అందులోకి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని రుచి చూసుకోవాలి. ఇక్కడనే ఉప్పు కారాలు కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని మనం గుప్పెడంతా కొత్తిమీర ఆకును అందులో వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి రైస్లోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో పాపడం పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.